నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లంక గ్రామాలన్నీ కూడా నీటి మునిగినాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి కనీసం ఆహారం కూడా అందించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. నేను దగ్గరుండి చూశాను. చిన్నపిల్లలకి పాల ప్యాకెట్లు కూడా అందించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మేమందరం కూడా గగ్గోలు పెడితే ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లంక గ్రామాల్లో ఉన్నారో వాళ్ళకే మంచినీళ్ళు బాటిళ్ళు, వాళ్ళకే ఆహార పదార్థాలు అందినాయి. కానీ అక్కడ ఉండేటువంటి పేద వర్గాలకి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అందించలేకపోయారు. దాని మీద మేము కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళాం. మళ్ళీ నిన్నటి నుంచి కొద్దిగా ప్రతి ఒక్కరికి వెళ్ళేటట్లుగా చేశారు. పంట నష్టం ఖచ్చితంగా ఎకరాకి ₹1,00,000 దాకా పసుపుకు కానీ కందకు కానీ ఇందాక శివన్న చెప్తా ఉన్నారు తెనాల్లో. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ₹70,000 దాకా ఒక పొలాన్ని బట్టి మేము దానికి అందించామని చెప్పారు. ఇప్పుడు ఏ పంటకి వేశారు, ఏ పొలం ఏ ఎకరానికి ఎంత ఇవ్వాలి అనేది ఇంతవరకు వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా కట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇన్సూరెన్స్ కట్టలేదు, మీరు బీమా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నుండి ప్రతి ఒక్క రైతుకి వచ్చేటట్లుగా చూడాలి. పల్లెల్లోకి వెళ్ళిన తర్వాత పేద వర్గాలకి ఇంట్లో ఉన్నటువంటి సామాను కూడా వాళ్ళకు పూర్తిగా తడిచిపోయినాయి. వాళ్ళకి తెలియనటువంటి నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే దెబ్బ తగిలిందో, ఏదైతే ఈ వాటర్ వచ్చి మునిగిపోయిందో ఆ ఇంటికి ఆస్తి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూడకుండా పేదరికం అనేది చూడండి, వరద బాధితుల్లాగా మాత్రమే చూడమని చెప్పేసి చెప్తూ ఈ నష్టాన్ని మాత్రం త్వరలో వాళ్ళకి అందిస్తామని చెప్పేసి చెప్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎంత నష్టం జరిగింది, ఎంత ఇబ్బందులు పడింది, పార్టీని ఏ రకంగా పేదవాళ్ళని మన పార్టీ ఆ పార్టీ అని వాళ్ళు ఎలా చూసింది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి దీని మీద పోరాటం చేసే విధంగా మీరు ప్రభుత్వం చేయకపోతే పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తాం.